ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఊగిపోతా ఉన్నదని చెప్పేసి ఇంతమంది హంగామా ఆరుబాటం 1000 మంది పోలీసులు మనుగూరులో మార్చ్ పాస్ చేయటం, తాళ్ళు కత్తులు కటార్లు పట్టుకునే అవసరం ఇదంతా మనుగూరు ప్రజలు భయభ్రాంతులు గురి చేయాలనా? నిన్న మనుగూరులో జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా అట్లాగే మీడియా ద్వారా పినపాక నియోజకవర్గంతో పాటుగా జిల్లా ప్రజలందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజానీకం వారితో పాటు జూబ్లీహిల్స్ ఓటర్స్ కూడా మీరందరూ చూపెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున పత్రిక మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాజరైనటువంటి మిత్రులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కావచ్చు, ముందున్నటువంటి పత్రిక మీడియా మిత్రులు, మా మహిళా సోదరిమణులు, మా కార్యకర్తలందరికీ కూడా, అట్లాగే మా ఇంటెలిజెన్స్ సోదరులకు కూడా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. మీరు కూడా ప్రభుత్వానికి మంచి నివేదిక ఇస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా నిన్న మీడియాకు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఏం మాట్లాడినారే అంటే, పైసా పైసా పోగేసి మేము నిర్మాణం చేసినాం, దాంతోపాటు మా సంస్కృతి దాడులు చేసే సంస్కృతి కాదు అని చెప్పేసి మాట్లాడండి. దాంతోపాటుగా ఏమన్నాడు ఇంకా అంటే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసింది మంచి పనే చేసిందని చెప్పి సమర్థించిండు. అంటే నిజంగా నేను చెప్తా ఉన్నా, వారసత్వం అవుతుంది అనుకుంటా, నాయకుని బట్టి వారసత్వం అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఆలోచన విధానం మారుతుంది అన్నట్టుగా వాళ్ళ నాయకుడు అంబేద్కర్ సెంటర్కి వచ్చి నన్ను గుడ్డలోడి తీస్తా అన్నాడు. అట్లాగే వాళ్ళ చిన్న గురువు వచ్చేసి అశ్వాపురంలో ఏదో ఎవడో పంచాయతీ పెట్టుకుంటే అది రేగా కాంతారావే చేపించిండు అని చెప్పేసి అదొక న్యూస్ ఎండ్ చేశారు. అంటే రేగా కాంతారావు యొక్క క్యారెక్టర్ని ఏదో విధంగా బదనాం చేయాలి, తద్వారా లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నికృష్టమైనటువంటి ప్రయత్నం ఇది తప్ప రేగా కాంతారావుని ఎంటిక కూడా పీకలేరు అని చెప్పి చెప్తా ఉన్నా నేను. ఇక ఇంకొకటి ఏంటంటే, మా సంస్కృతి కాదు అని చెప్పేసి అనడానికి సిగ్గుండాలి, అది నాల్కా తాటిమట్ట. అరే ప్రత్యక్షంగా చేసిందే నువ్వైతే నువ్వే పోయి చేస్తేవి, దాడి చేసేటప్పుడు కర్రలు, పెట్రోలు, మన్ను, మశాడం, అన్ని రాడ్లు, ఇంకా కత్తులు గిత్తులు అన్ని పట్టుకొని పోయి ఎవడన్నా మా పొషన్ నరసింహరావు నేను మా నాగేశ్వరరావు కనుక కలిసి ఉంటే పుడిచి పారేస్తులు కావచ్చు. అంటే మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం కూడా జరిగింది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆడ మా వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు పాపం, వాళ్ళు యువజన మా గులాబీ వ్యవసాయకులు చిన్న పిల్లగాళ్ళు ఆడుంటే పోవటం విపరీతంగా కొట్టి ఆడిగిపోతాట, ఆర్గ్యుమెంట్ నడిచిందట. దాంట్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడానికి సిగ్గు లేదా నా అపాయం అని అడుగుతా ఉన్నా నేను. అరే వాళ్ళు ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారే, నీ సంస్కృతి కాదు అని చెప్పుకుంటేనే నువ్వు వచ్చి దాడి చేసినటువంటి సిగ్గుమాలిన పనికి యావత్ మనుగూరు ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మనం గెలిపించినవా అని చెప్పేసి. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మళ్ళీ చిలిపి ప్రయత్నం, మా వాళ్ళే రివర్స్ తన్నిరట. ఇక చెప్పండి ఇక ఎట్లున్నదో కథ. మా వాళ్ళే రివర్స్ తన్నిండని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు. అంటే నీ తెలివితేటలు రేగా కాంతారావు దగ్గర పనిచేయవు. నేను అనేది ఏంటంటే, రేగా కాంతారావుతో పోటీ పడాలంటే నీకు దమ్ముంటే 3 సంవత్సరాల కాలం టైం ఉంది. నేనెన్ని నిధులు తీసుకొచ్చినో, నువ్వెన్ని నిధులు 2 సంవత్సరాలలో తెచ్చినవో, లేదా 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల తర్వాత కూర్చుందామన్నా ఓకే, ఈ రోజు కూర్చుందామన్నా ఓకే. నీకి దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, సీము, నెత్తురు కనుక ఉంటే 12 కోట్లు మంజూరు చేసిన మా బాబు నీ ఇంటి ముందట రోడ్డుకి. నీ ఇంటి ముందట రోడ్డు మీద ఆడపిల్లలు పాపం మహిళా సోదరి మళ్ళీ కింద పడ్డది వాస్తవం కాదా, ఒకరు చనిపోయింది వాస్తవం కాదా? పాపం ఒక పెద్ద మనిషి మొన్న ఆటో బోల్తా పడితే పాపం చిన్నపిల్లగాడు ఏడ్చినట్టు ఏడుతా ఉంటే నాకే చాలా బాధ అనిపించింది నిజంగా. ఇంత పెద్ద మనిషి పాపం, అంటే ఆ ఆడ మనిషి వాళ్ళ భార్య
పాపం దెబ్బతగిలి చేయబట్టుకో రక్తం కారుతాంటే కూడా ఆమె ధైర్యంగా ఉంటే ఈయన పాపం ధైర్యం చెడిపోయి పాపం ఏడుతా ఉంటే ఎంత బాధ అనిపించిందే మనం పాలకులం. ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రజల పానాలతోని మనం సెలగాటం ఆడితే అరే ఎంత బాధ అనిపించింది నాకు. కనీసం నీకు చెల్లించే మనస్సు కూడా లేకపోయా, దేవుడు నీకు ఇయ్యలేదు. కానీ భద్రాద్రిరామని కోరుతా ఉన్నా, సమ్మక్క సార్లమని కోరుతా ఉన్నా, కొద్దిగా ఈ నాయకుల బుద్ధి మార్చాలి. బుద్ధిమానులందరినీ కూడా బుద్ధి మార్చి మరి నా మీద దాడి చేసి ఏదో చేయటం కాదు. నీకు రేషం ఉంటే, సీవు నెత్తురుంటే మీ మంత్రులు స్పందించి 100 కోట్ల డిఎంఎఫ్టి నిధులు ఎటుపోతా ఉన్నాయని చెప్పేసి జిల్లా ప్రజలకి చెప్పండి బాబు, మీకు ధైర్యం ఉంటే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి అని కోరుతా ఉన్నా నేను. వాస్తవం కాదా? ఆ రోజు మా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో 100 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు డిఎంఎఫ్టి నిధుల ద్వారా అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? రికార్డు ఉంటుంది కదా కలెక్టర్ ఆఫీసులా. నీ ఇంటి ముందు రోడ్డు చేసుకోవడం చేత కాకపోయే, ప్రజలకు ఇంకా ఏదైనా చిన్న చితక పని చేయడం చేత కాకపోయే, సుమారు 200 కోట్ల రూపాయల్ని ఈ నియోజకవర్గం నుండి రద్దు చేయటం అది ప్రభుత్వ పాలసీ అని చెప్పి. అంటే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క పినపాక నియోజకవర్గంలో ప్రత్యేక పాలసీ పెట్టిరా, గవర్నమెంట్ పాలసీ అంటే అని అడుగుతా ఉన్నా. మరి నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు, నీకు ఏమి చేతనవుతుంది, నువ్వు ఏం చేస్తా ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. నేను ప్రజల తరపున ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా అసలు మొదలే కాలే మాది. ఇంకా మా గౌరవ కేసీఆర్ గారు ఇంకా మీరు ఇంకా మొదలు పెట్టకండి, ఇంకా చాలా టైం ఉంది మనకి, ఇంకొక 6 నెలలు ఆగండి అని చెప్పేసి 4-5 నెలల క్రితం చెప్పిండు. 2026 నుండి ప్రతిపక్ష పాత్ర దద్దరిల్లిపోవాలి. అభివృద్ధి పదంలో ఎంత బ్రహ్మాండంగా ప్రపంచానికి ఆదర్శమైందో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో, రేపు చూడు కథ ఎట్టుంటుందో. ఇక ఒక్క జిల్లాలో ఓన్లీ భద్రాద్రి జిల్లాలో ఒక 5 నియోజకవర్గాలనే 120-119 నియోజకవర్గాలల్లో ఒక్క డిజిటల్ క్యాంపెయిన్ రహదారులు చెడిపోయిన దాని మీద బాగు చేయండి అని చెప్పేసి ఒక్క భద్రాద్రి జిల్లాలో చేసిన దానికే ఉలిక్కి పడిపోయి దాడులు చేసే ప్రయత్నం చేసినవే, అత్యాయత్నం చేయడానికి చంపడానికి ప్రయత్నం చేసినవే నువ్వు. ఇంకా మిగతాదంతా కథంతా ముందున్నది. ఇంకా నేనేంటంటే చాలా ముందున్నది కథ, ముందున్నది ముసళ్ళ పండగ. నువ్వేదో ఏం రిలీజ్ అంటారు, మా భాస్కర్కి బాగా తెలుసు, సినిమాకి ముందు రిలీజ్ చేస్తారు కదా ట్రైలర్ రిలీజ్ చేసే నువ్వేదో అనుకుంటే క్లైమాక్స్ ఉంది కథ. క్లైమాక్స్ చూపెడతాం మేము. క్లైమాక్స్ లో ఉన్నది కథ చూడు ఎట్లుంటుందో, మీ కథ ఏదో చూపెడతాం. ముందట ఉన్నది అరే మాకు ప్రజలు ఇచ్చిర్రు భయ్, మాకు ప్రజలు ఇచ్చిర్రు, ఆనాడు మాకు అధికారం ఇచ్చిర్రు. అసలు చెప్పాలంటే మా కేసీఆర్ గారు ఆ రోజు, గౌరవ కేసీఆర్ గారు కానీ, మా మంత్రులు కూడా, మా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే మా శ్రీనివాస్ యాదవ్ మా సోదరుడు, వెనుకబడ్డ బీసీ సోదరుడు అయితేంది, అట్లాగే మా జిల్లాకు సంబంధించినటువంటి మరి చౌదరి బిడ్డ అయినా కానీ మా కోనవరంలో పుట్టిండు కాబట్టి మా ఆదివాసి బిడ్డగా మేము అనుకుంటా ఉంటాం. మా అజయ్ కుమార్ గారు కానీ ఏటీఎంఏ మాకు అసలు మీరు నమ్మరు కానీ ఏటీఎం లెక్కనే ఇవాళ దివాలా తీసింది. అటువంటి రాష్ట్రం ఇవాళ దివాలా తీసింది. ఎంత గొప్పగా చెప్పేటోడు అంటే మా సారు గర్వపడుతూ చెప్పే తెలంగాణ రాష్ట్రం అంటే ఉన్నతమైన రాష్ట్రం, మనది ధనిక రాష్ట్రం అని చెప్పేది. అట్లనే ఈ జిల్లాకు కూడా అంతే, ఎవరి మీద ఆధారపడాల్సినట్టు అవసరం లేదు. ఈ 100 కోట్లు ఎడిపోతా ఉన్నాయి. అసలు అది కావాలి ఫస్ట్. అసలు ఏటీఎం లెక్కనే ఇచ్చేది డబ్బులు. అసలు మేము ఆశ్చర్యపోయేటోడు, ఎడబుట్టిస్తాడు మా సార్ అని చెప్పేసి. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా చేసేటట్టు చేసి పడేసి 2 సంవత్సరాల నుండి తట్టెడు మట్టికి దిక్కులేనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు మా సంస్కృతి కాదు అని చెప్తా ఉన్నావు. నీ సంస్కృతి సంగతి చెప్పాలనా? 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాల. 3 మంత్రులల్లా ఏ 3 మంత్రులలో ఏ మంత్రి కార్యకర్తలు రాలేదు, వాళ్ళ మనుషులు రాలేదు. ఒకసారి మీరు చూడండిగా. 2 మంత్రులకు సంబంధించినటువంటి క్యాడర్ వచ్చారు నా జిల్లా మొత్తం మీద కూడా. ఆ 2 మంత్రులు కూడా ఎవరో కూడా మీ అందరికి తెలుసుగా. ఎందుకంటే ఒక మంత్రి గారు ముక్కుసూటి మంత్రి, ఆయన ఒప్పుకోడికి లంగపుకి ఎవరు దెంగండి మీరు అంటాడు. కాగితం ఉంటే పట్టుకురారా బోసిడికి అంటాడు. కాబట్టి ఆయన కుదరదుగా. నీకు కాగితం ఉందని దొంగ కాగితాలు చెప్పి చూపెట్టు, ఆ స్టోరీ అంతా చెప్తా. ఇక మీ సంస్కృతి కాకపోతే మధిర నియోజకవర్గంలో మొన్న పాపం పెద్ద మనిషి సామినేని రామారావు గారు, పాతర్లపాడు చింతకాని మండలం, పాపం సిపిఎం పార్టీ మంచి లీడర్ ఆయన. ఎవరు చంపిర్రండి? ఎవరు మర్డర్ చేసిర్రండి ఇదంతా? తర్వాత ఎర్రబోయిన నాగేశ్వరరావు, గోవిందాపురం, బోనకల్ మండలం.
బోనకల్లు మండలమైనది. ఎవరు చంపిరండి ఈయనని అంటే పచ్చని రాష్ట్రాన్ని, చక్కటి జిల్లాని రక్తసిక్తం చేస్తూ ఆ కొనసాగింపుగానే ఇలా మనుగూరులో రేగా కాంతారావు చంపడానికి వచ్చారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు నన్ను బీకలేరు మీరు. నేను చెప్తా ఉన్నా కదా, రేగా కాంతారావు అనేటోడు చంపడానికి సిద్ధం, సావడానికి సిద్ధం. నేను ఎక్కడ చచ్చినా పినపాక మట్టిలోనే కలుపుతారు నన్ను. నేను చాలా సంతోషపడతా, నా ప్రజలు ఇవాళ నిజం తెలుసుకున్నారు కాబట్టి, ఈ దుర్మార్గులను గెలిపించినందుకు బాధపడతా ఉన్నారు కాబట్టి నేను చాలా సంతోషపడతా. నాకు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి వన్నె తెచ్చేటోడు నేను. మా గురువు అట్లాంటోడు, మా కేసీఆర్ గారు అట్లాంటోడు. తప్పుడు పని చేయొద్దు అంటాడు, వాస్తవాల్ని ప్రజలకు చెప్పండి అని చెప్తాడు. మేము తప్పుడు పని చేయాల్సినటువంటి అవసరం లేదు మాకి. ఇగో గిటువంటి చరిత్ర ఉన్నది మీ నాయకులకి, ఇటువంటి చరిత్ర ఉన్నది. పాపం ఉసురు కట్టుకుంటా ఉన్నారు మొత్తం జనాల్ని. అందుకనే నేనేం కోరుతా ఉన్నంటే మీకు దమ్ము, ధైర్యం, లజ్జ, సీము, నెత్తురు గనక రేషం ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఇదంతా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్సే ఇవన్నీ కూడా. నీకంత దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరు మంత్రులు స్పందించండి. ఒక ఆయన దగ్గర రెవెన్యూ ఉన్నది, ఒక ఆయన దగ్గరనో రాసి మీదనే కూర్చోబెట్టిరు. ఇక అంతకంటే ఏమి లేదు ఇక మీకు. మరి ఆ నిధులు నిడిపోతా ఉన్నాయి. తక్షణమే జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి రహదారిని రిపేర్ చేసేంత వరకు, బాగు చేసేంత వరకు నిద్రపోనీయం. నువ్వు ఇంతటి దాడులు ఇంకా 100 చేయి గనక నీ కత్తులు కటార్లు కాదు, నువ్వు తుపాకులు పట్టుకొని వచ్చి గుండెల మీద పెట్టి కాల్చినా సరే నిన్ను నిద్రపోనీయం. అది గ్యారంటీ 100%. అది పినపాక ప్రజల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నేను. మా ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. బిడ్డ మేము ఎవ్వరిని నిద్రపోనీయం. నా ప్రజలు కష్టం అది, నా ప్రజల శ్వాస అది, ఈ ప్రాంత ప్రజల బొగ్గు, ఈ ప్రాంత ప్రజల భూమి, ఈ ప్రాంత ప్రజల గాలి, ఈ ప్రాంత ప్రజల నీరు వాడుకున్నావు. నువ్వే మాకు పుణ్యానికి ఇయ్యట్లే. మాకొచ్చే నిధులు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళిద్దరికి ఎందుకు అంత కోపం వచ్చింది నా మీద? రేగా కాంతారావు అంటూ అడుగుతా ఉన్నాడు. ఈ 100 కోట్ల రూపాయలు మధ్యలో పాలేరిపోతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ భయం. వీళ్ళంతా ఎస్ బాసులు కదా, తనమంటే తంతరు, ఉండమంటే ఉంటారు. కుక్క కంటే అధ్వానం వీళ్ళ కథ. ఇక అందుకని ఏం చేస్తారు చెప్పండి వీళ్ళుగా? తని రాపమంటే తన్ని వచ్చిర్రు, వద్దంటే ఊకుంటారు. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇప్పుడు చేతులు పిసుకుంటా ఉన్నారు అందరిగా. ఇక ఇంకోటి ఏంటంటే కాగితాలు ఉన్నాయి. ఏమైనా దొంగపు కాగితాలు, ఎందుకే కాగితాలు ఇవన్నీ? రేగా కాంతారావు అనేటువంటి క్యారెక్టర్ వేరు. నీ దగ్గర కాగితం కనుకుంటుంటే ఉత్త ఓంగాడు దగ్గరికి, చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి రేగా కాంతారావు అనేటువంటి, చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, వ్యవస్థను ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయడు రేగా కాంతారావు అనేటువంటి. ఎప్పుడు కూడా చరిత్రలో చూసుకోండి, నా 10 సంవత్సరాల పాలన చూసుకోండి మీరంతా. ఎక్కడ కూడా ఉత్త ఓంగాడు పిలిచి పోలీస్ స్టేషన్ కాడికి పిలిచి, సార్ నాకు సిఐ గారు ఎస్ఐ గారు చెప్పిండు ఈ కాగితం పట్టుకుని పెద్ద మనుషులు వచ్చిరంటే, సార్ కాగితం ఉంటే రైట్ ఇచ్చేసి వెళ్ళిపోతా నేను. అటువంటి వ్యక్తిని నేను. నీ కాగితం ఉంటే అరే నీ గవర్నమెంటే నీది పెట్టుకొని ఇది ఎట్లా కథ? నాదే గవర్నమెంట్ అది వంగబెట్టి గుద్దపోదు. ఆ రోజు ఊకుంటావా? పోతే నాకు బలం లేదా? అట్లంటే ఇవాళ నా కార్యకర్తలు ఉడుకుతా ఉన్నారు, రక్తం ఉరుకులు పెడతా ఉంది. ఎక్కడికక్కడ ఒక్క మాట నేను ఇట్లా అంటే చిటికేస్తే నీకు 10 మంది ఉంటే నా దగ్గర 100 మంది కార్యకర్తలు ఉన్నారు నాకు. కానీ ప్రజాస్వామ్యం కాదు, వ్యవస్థను నమ్ముకున్నటువంటి వాళ్ళం. పార్లమెంటరీ వ్యవస్థలో దాడులు, భౌతిక దాడులు తావిచ్చే పరిస్థితి లేదు, క్షమించే పరిస్థితి లేదు అనే అటువంటి ఆలోచనతో ఎంత ఆవేశపడ్డా. నిన్న మా సర్పంచ్, మా సాంబవాడ సర్పంచ్ కూడా ఆగలేదని చెప్తాను డిఎస్పీ గారు నిన్న పోతే. అయినా కానీ నేను వద్దని చెప్పిన అందరికి, నేను ఎవరిని కూడా. అది మన సంస్కృతి కాదు మంది. అరే ఏమో ఢిల్లీ పెద్దల్ని గడగడలాడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇదో పెద్ద ఇదా? దీనికోసం మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, వద్దని చెప్పిన. ఇక దొంగ కాగితాలు ఏదో చూస్తున్నారు. ఇక దొంగ కాగితాలు ఉందాం సింపుల్. ఒక ఓంగాడికి ఇస్తే నేను వస్తానంటా ఉన్నా కదా. ప్రజలందరూ గమనించాలని చెప్తా ఉన్నా. ప్రజలు మొత్తం చూడాలి, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఊగిపోతా ఉన్నదని చెప్పేసి. ఇంత కాగితాలు ఉండి అన్ని ఉండి నేను ప్రతిపక్షాలు ఉండవు, ఏముంది? కాగితం ఉంది నా దగ్గర అంటే ఆఫీసర్తో చెప్తే ఆఫీసర్ వచ్చి పంపించేస్తారు కదా. అఫీషియల్గానే పంపిస్తాడు. అంత ఫోర్స్ కావాలంటే ఇస్తారు, వాళ్ళ చేతులనే పనే. ఇంతమంది హంగామా, ఆరుబాటం, 1000 మంది పోలీసులు మనుగూరులో మార్చ్ పాస్ చేయటం, తాళ్ళు, కత్తులు, కటార్లు పట్టుకునే అవసరం ఇదంతా? మనుగూరు ప్రజలు భయభ్రాంతులు గురి చేయాలనా?
ఏ ఏందయ్యా అంటే ఇదంతా నాకు ఇచ్చింది, నాకు నేను కొనుగోలు చేసింది వాస్తవం. చాలా మంది అంటా ఉన్నారు, నిన్నెవరు మా వాళ్ళు అంటా ఉన్నారు. అవును వాస్తవమే, కొనుగోలు చేసింది కూడా వాస్తవమే. పట్టాదారు దగ్గర కొనుగోలు చేసినాం మేము. అనామకుడు ఎవరో మా భాస్కర్ ఉన్నాడు, వెంగళ భాస్కర్ ఉన్నాడు, లేదా మా నరేష్ ఉన్నాడు, లేకపోతే మల్లెడి భాస్కర్ అని ఉన్నాడు, రామారావు ఉన్నాడు. వాళ్ళ పట్టాభూమి నేనేవాడండి రాసిత్తేందుకు? వాళ్ళ పట్టాభూమి నేనెట్ట రాసిత్తా? పట్టాదారు దగ్గర కొనుగోలు చేయాలి. పట్టాదారుని దగ్గర వాస్తవం కొనుగోలు చేసినాం మేము. వాస్తవంగా పట్టాదారుని దగ్గర కొనుగోలు చేసిండు. కొనుగోలు చేసి ఎవరైతే కొనుగోలు చేసిండో హరికృష్ణ దగ్గర నేను కొనుగోలు చేసిన వాస్తవ కాగితాలు అన్నీ ఉన్నాయి కదా. నీ దగ్గర కాగితం ఉంటే నువ్వు తీసుకొస్తే ఏమంటే అసలు ఉత్తగా నేను పంచాయతీ లేదు, కోపం లేదు, కొట్లాటలేదు. నీకు చేత కాదు, నీ గవర్నమెంట్ లో ఉండి నీకు నిజంగా ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే, కార్యకర్తల మీద ప్రేమ ఉంటే బొచ్చేంత ల్యాండ్ ఉంది, ఎక్కడైనా కొని కట్టించుకోవచ్చు. నీకు దమ్ము లేక అంటానా, నీకు సిగ్గు శరం ఉంటే కట్టించుకోవచ్చు. పెద్ద పనే ఉంది. ఒకటి పెద్ద ఇదా, 3 మంత్రులు ఉన్నారు, ఓ 3 పదులు మనిషికో 10 లక్షలు ఇస్తే ఉత్తగా అయిపోద్ది. బిల్డింగ్ కాదా? బ్రహ్మాండం బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఇది ఎక్కడ సంస్కృతి కాదు అని మళ్ళీ చెప్తారు. మళ్ళీ పైకి వెళ్ళి కొట్లాడతావు, తంతావు, పైకి వెళ్ళి మేమే అంటే మా ఇంటి మీదకి వచ్చి ఒకడున్నది చూసి మా ఇంటి మీదకి వచ్చి నువ్వేదాన్ని, ఓ 200-300 మంది వచ్చి మా ఇంట్లో 2-3 ఉంటే నువ్వేదంటే మళ్ళీ పైకి వెళ్ళి మేమేదన్నినాం అని చెప్పేసి కేసు పెడితే సిగ్గు లేకపోతే ఎట్లా అండి మాట్లాడడానికి కనీసం? అంటే నీకు శాతం అవుతుంది అధికార బలమా అని అంటానా నేను. నీ మదమా బలమా నీకు, లేకపోతే బలుపా అని అడుగుతాను నేను. మంద బలుపుతోని నువ్వు వచ్చి దాడి చేసి మళ్ళీ పైకి వెళ్ళి కాదు అని చెప్తావా? నువ్వు పైకి వెళ్ళి ఏం తమాషా అనుకుంటావు నువ్వు? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గాజులు వేసుకొని కూర్చున్నావు అనుకుంటావున్నారా? కాలం నిర్ణయిస్తుంది. నేను చెప్తా ఉన్నా, కాలం నిర్ణయిస్తుంది. చట్టం పరిధిలో ఎవరిని ఏం చేయాలనో ఎవరిని వదిలిపెట్టాం. దాంట్లో క్వశ్చన్ లేదు, రాసి పెట్టుకోండి మీరు. చట్టం పరిధిలో ఏం చేయాలనో 100% చేస్తాం. అవుట్ ఆఫ్ ద వేల కాదు, చట్టం పరిధిలో ఏం చేయాలనో 100% చేస్తాం. చట్టం ఊకుంటుందా? రేఖాంతలో తప్పు చేస్తే రేఖాంత చుట్టం ఆ చట్టానికి ఏం చేయాలో చేస్తుంది. రేఖాంతలో తప్పు చేస్తే వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. ఇటువంటి చిలిపి ప్రయత్నాలు, దాన్ని గుండ్ల సింగారం ఇసుక క్వారీ ఉంది. ఆ ఇసుక క్వారీ ఎవరో మా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా సోదరి మళ్ళందరూ కూడా దాన్ని ప్రాసెస్ చేస్తే అధికార బలంతో వేరే వాళ్ళు చేసుకున్నారు. ఆ ఇసుక క్వారీ ఇవ్వాలంటే మా కాగితం రాసి ఇవ్వాలి. ఇది కథ. మా కాగితం రాసిస్తే నీకు ఇసుక క్వారీ ఇస్తాం. ఈ బ్లాక్ మెయిల్ చేసి, అది కూడా తెలియదు వాళ్ళకి, ఇంటి నెంబర్ కూడా తెలియదు. ఆ ఇంటి నెంబర్ని ఒక కంప్యూటర్ సెంటర్కు ఫోన్ చేసి వారి దగ్గర ఉండి ఆ ఇంటి నెంబర్ తీసుకొని కొత్త కాగితాన్ని సృష్టించి ఇంత కథ చేయాలి నాయన నీ దగ్గర పాయ వెంకటేశ్వర్లు గారు. ఇంత కథ దీనికి సింపుల్. అసలు నీ దగ్గర కాగితం ఉంటే, నీది వాస్తవం అయితే నీది వదిలిపెట్టిపోతే సిద్ధంగా ఉన్నా కదా. నా కాగితం వాస్తవం నేను అంటా ఉన్నా. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాల మీద నీకు నమ్మకం లేకపోయే, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోయే, నీ అధికారం ఉన్నటువంటి నీ పార్టీ మీద కూడా నీకు నమ్మకం లేనటువంటి పరిస్థితి. 4 పార్టీలు మారి వచ్చినావు, రేపే పార్టీకి పోతావో తెలిసే పరిస్థితి లేకపోయా నీది. అయితే నేను ఒక్కటి కోరుతా ఉన్నా. నిన్న ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారేనో లేకపోతే స్పోర్ట్స్ మీటింగ్ అయినో ఏదో పిలిచిరు పాపం తెల్లవ అందరికీ నేను చెప్తా ఉన్నా, చేతులు జోడించి చెప్తాను, తమ్ముళ్ళు పాయ వెంకటేశ్వర్లు నమ్మితే లాభంలే. ఎందుకంటే 2018 కంటే ముందు కోర్టు కేసులు అయిన వాళ్ళు పాపం కోర్టు దగ్గర ఏడతా అంటే నేను డబ్బులు ఇచ్చి వాళ్ళ కోర్టు పరిష్కరించింది. నేను వాళ్ళ కేసులు నేను పరిష్కరించాను. ఏడతా అంటే టిఫిన్కి లేకపోతే పాపం కోర్టు కాడ ఏడతా ఉంటే కోర్టు కానిస్టేబుల్కి తెలుసు. వాళ్ళకంతా నేను డబ్బులు ఇచ్చి కోర్టు అంతా క్లియర్ చేసుకొని వచ్చిన. రేపొద్దున చట్టం ఊరుకోదు. మీరు అనవసరంగా కేసుల్లో ఇరికేదు. దయచేసి నేను ఎవరి మీద పెట్టలే, సామాన్యుల మీద ఎవరి మీద పెట్టలే. ఓ 100 మంది ఉన్నారు, ఎవరి మీద పెట్టలే. ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే పెట్టిన తప్ప మిగతా వాళ్ళ మీద పెట్టలే. కానీ ఇబ్బంది పడతారు మీరు, రేపొద్దున చాలా ఇబ్బందులు అవుతాయి మీకు. దయచేసి ఇటువంటి వాళ్ళ నాయకుల మాటలు వింటే ఇక బరితొక బట్టి గోదావరి ఇదినట్టే. రేపొద్దున వాళ్ళ బాస్ ఎడిపోతే వాళ్ళు ఎప్పటిపడి పోతారు. వీళ్ళు
వాళ్ళని నమ్ముకొని మీరేదో ఆవేశపడి ఏదో పైచాచిక ఆనందం పొందొచ్చు, రాత్రి అంత మందుకు డబ్బులు మందుకిస్తే తాగొచ్చు, ఎగరొచ్చు, కానీ రేపొద్దున మిమ్మల్ని ఎవరు కాపాడనమాట, అది మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా నేను. మిమ్మల్ని ఎవరు కాపాడలేడు, మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడు. రేఖాంతరం అనేటోడు అంత పిచ్చిముండ ఆవిడకు. అనవసరంగా మీరు వాని మాటలు ఇది కనుక వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కానీ పినపాక నియోజకవర్గానికి సంబంధించి మంజూరు చేసిన అన్ని కూడా నీకు చేతనైతే, నీ మంత్రుల మీద నమ్మకం ఉంటే, నీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే నేను తెచ్చినవి నీకు ఈ 3 సంవత్సరాలు సరిపోవు, చేయడానికి సరిపోవు, అంత టైం ఉన్నది. అసలు ఈ 3 సంవత్సరాలు నువ్వు నిద్రాహారాలు మాని పనిచేసినా కానీ ఆ పనులు పూర్తి కావు. నీకు గన్ని నిధులు తెచ్చింది నేను. ఎంత సిగ్గుమాలే పని అంటే సిగ్గుపడతలేరు, ఇంకా సిగ్గు కావట్లే వీళ్ళకి. అసలు రెవెన్యూ మినిస్టర్ నీ మినిస్టర్ అయ్యుండి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల, ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాల లేదు. అది ఆదర్శ గురుకుల పాఠశాల. అది 80% ట్రైబల్స్ కోసం తెచ్చినటువంటి పాఠశాల, గురుకుల కళాశాల. 38 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి సిబ్బంది స్టాఫ్ మొత్తం కలిపి, అటువంటిది చరిత్ర, ఉమ్మడి రాష్ట్రం చరిత్రలో కూడా లేనటువంటి జీవో అది. అటువంటిది రేగా కాంతారావుకే సాధ్యమైంది. అటువంటి జీవో తెచ్చి మనుగురు కాలేజీ అయితే నీ గురువే రెవెన్యూ మంత్రి 2 సంవత్సరాల స్టోన్ వేసే దిక్కు లేనటువంటి పరిస్థితి. అంటే పిడిపాక ప్రజలు గమనించాలి ఇక వీళ్ళ సమర్థత, వీళ్ళ వ్యవహారం. రెవెన్యూ మంత్రి ఆయనే ఉండి, వాళ్ళ గురువే ఉండి ఈయాటి వరకు దాన్ని శంకుస్థాపన చేయడానికి చేతులు రావట్లేదు. ఎందుకు రావట్లేదా మీకు చేతులు? ఇసుక క్వారీల మీదైతే చేతులు వస్తాయి. ఇసుక క్వారీలు అయితే అడ్డంగా అపరాత్రి అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టు వేలాది లారీలని మీ ఇష్టం వచ్చిన తొక్కించుకుంటూ పోయినా కానీ మమ్మల్ని అనేటోళ్ళు లేడని చెప్పి చేస్తారు, కానీ అభివృద్ధి మీద మొత్తానికైతే చేయరు మీరు. అందుకే ప్రజల్ని నేను కోరుతాను విజ్ఞతతోని మీరందరూ కూడా గమనించాలి, ఇవన్నీ కూడా పరిస్థితులను గమనించాలి మీరంతా కూడా. ఈ జిల్లాకు సంబంధించి ఒక్క రేగ కాంతారావు బయలుదేరితేనే తట్టుకోలేక వెన్నులో వణుకు పుట్టి భౌతిక దాడులు చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో 5 నియోజకవర్గాలు గెలిపించేంత వరకు, ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పేంత వరకు ఎక్కడ కూడా విశ్రమించేది లేనే లేదు, అసలు వచ్చినే లేదు. మీ సంగతిని చూసే వదిలిపెట్టే పనే లేదు. ఇన్ని కోట్ల నిధులు యాడికి పోయినాయో తేలేసేపు ఇది పట్టించుకోక, అది పెద్ద చిన్న సమస్య మాకు. అది అదేంత దాని లెక్క ఎంత, అసలు దాన్ని వదిలేస్తాం. అది వచ్చేస్తూ చూస్తాం, లీగల్గా ఎంత ఫైట్ చేయాలో చేస్తాం. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా ఎప్పుడన్నా రాని. అవసరం వస్తే రేపు మా యువనాయకుడు కేటీఆర్ గారు వస్తావు, ఇంకో శంకుస్థాపన చేపించి పడేస్తాం, ఇంకో బిల్డింగ్ మొదలు పెడతాం. అవసరం వస్తే దాని సంగతి చూస్తాం తర్వాత. అవసరం వస్తే కానీ ఈ చిల్లర ప్రయత్నాలు, చిలిపి ప్రయత్నాలు చేయం. మేము ఉందాతనంగానే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు చేసేస్తాం, కట్టుకుంటాం. మా పార్టీకి ఏం తక్కువ నిధులు, 100 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. కార్యకర్తల కోసం గజ్జేయరా మా సారు? ఈ చిల్లర ప్రయత్నమా? దొంగ కాగితాలు రాపిచ్చి ఏం చేయాలనో అర్థం కాక, వాడి ఉనికి రాచుడో తెలవక, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిన కాగితంలో, ఇక కాంగ్రెస్ పార్టీ వాడు వాడి కథ ఏంది, వాడి లీడర్లు ఎవడు, వాడి కథ ఏది? అరే ఏం ఉండదా దాంట్లో? ఈ దొంగ కాగితాలతో ప్రయత్నం చెప్పమని చెప్పు, వచ్చిన చెప్పమని చెప్పు. ఆ రాసిచ్చినోడు ఎవడు, చేసినోడు చెప్పొచ్చుగా. ఇవాళ ప్రెస్ మీద కూర్చోబెట్టుకోవచ్చుగా. నియమటే ఉన్నాడు కదా, ఇవాళ కూర్చోబెట్టుకోవచ్చుగా. ఏం ప్రయత్నాలు ఇవన్నీ? చిల్లర ప్రయత్నాలు, చిలిపి ప్రయత్నాలు చేసి, అందుకే యావత్ రాష్ట్రం అంతా చూసింది, వీళ్ళ కథ అంతా చూసింది. అందుకని జూబ్లీహిల్స్లో అక్కడ ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఈడ చేసిర్రు దాడి, మన మదిరలు చేసిర్రు దాడి, ఇవాళ పినపాకలు చేసిర్రు దాడి, రేపు మరి సిరిసిల్లో లేకపోతే సిద్దిపేట ఎక్కడో చేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేయాలి, భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని భయపెట్టించి ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం. అందుకని జూబ్లీహిల్స్ ప్రజల్ని మళ్ళీ కోరుతా ఉన్నా నేను, ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని ఇగో ఇటువంటి లీడర్లను గెలిచేందుకు సిగ్గుపడి మనం
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి హైడ్రాని స్వాగతిస్తారా, అభివృద్ధిని స్వాగతిస్తారా? హైడ్రాని స్వాగతిస్తారా లేకపోతే అభివృద్ధిని స్వాగతిస్తారా? కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారా, మరి చిల్లర మల్లర వేషాలేసేటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తారా? మరి మీరు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బుద్ధి చెప్పాల్సినటువంటి దొంగలకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి మీరు ఓటు హక్కు ద్వారా, మీ దగ్గర ఉంది ఆయుధం, మీ దగ్గర ఉంది. ఓటు హక్కు ద్వారా కేసీఆర్ గారిని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరు గట్టి పునాది వేస్తారని చెప్పేసి, మీ జూబ్లీహిల్స్ ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లకి ఇటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అని చెప్పేసి హితవు పలుకుతూ, మా వాళ్ళు నిన్న ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం చేయలేము మేము. ఒక మాట అలాగే మున్సిపాలిటీలో మా పేరు మార్పు కోసం ధర్నా చేశాం. అది మారుంది, మున్సిపాలిటీ వాళ్ళు డాక్యుమెంట్ చూపించారు. ఒకటి ఏంటంటే బ్రదర్, 14/6/2023లో మారినట్టు చెప్పారు. సరే ఏదన్నా కానీ నేను అనేది ఏంటంటే, ఎవరికి కబురు చెప్పారు, ఎక్కడికి కబురు చెప్పారు నేనే చెప్తా ఉన్నా కదా. ఓంగాడుతో కబురు చెప్తే పోలీస్ స్టేషన్కి పోతామని మేము. ఓంగాడుతో కబురు చెప్తే, రేపు ఓంగాడుతో కబురు చెప్పినా పట్టుకొని పోతాం. అటు పాయం వెంకటేశ్వర్లు వచ్చినా, లేకపోతే వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, లేకపోతే వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా నేను తీసుకొని పోతా. చూపిస్తామంటా ఉన్నాం కదా మేము కూడా డాక్యుమెంట్స్. ఎందుకంత భయం? డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు గీత యుద్ధం చేయాల్సిన అవసరం ఏంది నీ దగ్గర? నువ్వు భయపడితేనే కదా గవర్నమెంట్ నీ దగ్గర ఉండి, వ్యవస్థ మొత్తం నీ చేతులు ఉండి నీకు భయమే కదా. నీకు భయమే కదా, నీ దొంగ డాక్యుమెంట్స్ కాబట్టి దాడి చేసి బలవంతంగా తీసుకోవాలనే కదా, అధికారం మదంతో వచ్చినటువంటి ప్రయత్నం కదా. నేను ఇప్పటికే అంటాను కదా, నేను ఓంగాడు చెప్తే పిలితే పోతామని చెప్పేసి. పెద్ద మనిషి పిలిచిండు, పోవాలి, ఇరుపక్షాలు చూసి చెప్తాడు. లేకపోతే వాళ్ళ ఎస్ఐనో సిఐనో మాట్లాడినాక చెప్తాడు. ఉత్త ఓంగాడు పిలితే పోతానని నేనే చెప్తా ఉంటే సింపుల్ గా. నేను పోలీస్ స్టేషన్ లో చాలా క్లియర్ గా ఇచ్చిన, కురిసమ్మయ్య పేరుతోని అది పట్టా ఉంది. అది కురిసమ్మయ్య పేరుతోని పట్టా ఉంటే మేము ఆ రోజు సర్వే చేయించి అన్ని చేసిన తర్వాత స్పష్టంగా కురిసమ్మయ్య కొడుకు నరసింహరావు ఉన్నాడు. నరసింహరావు దగ్గర నుండి పేపర్ రాయించుకోవడం జరిగింది. అది పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చినాం. ఇంతకుముందు 2 సార్లు ఇచ్చినాం, ఇప్పుడు మొన్న కూడా ఇచ్చినాం. తర్వాత అతని దగ్గర నుండి హరికృష్ణ కొనుగోలు చేస్తే, హరికృష్ణ దగ్గర నుండి రేగా కాంతారావు అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేసినమాట వాస్తవం. మేము చేసింది 2024లో 23 చేసినట్టు కాగితం వచ్చింది. అదే కూడా వచ్చింది, మన పత్రికా మిత్రుల దగ్గర నుండి అదే వచ్చింది. నేను అనేది ఏంటంటే 23లో కనుక రాసిస్తే, నేను కాదంటలేదు, వాళ్ళదే ఒరిజినల్ అనుకుందాం, వాళ్ళకే వాస్తవం అనుకుందాం మనం. ఏంది 284 సర్వే నెంబరు. ఆ కురిసమ్మయ్య పేరుతో 6 ఎకరాల 38 గుంటలు ఉంది అక్కడ. వాళ్ళదే ఒరిజినల్ అనుకుందాం. రామారావు నువ్వు చెప్పినట్టు, వాళ్ళదే అదే అనుకుందాం శ్యామ్, మనం వాళ్ళదే ఒరిజినల్ అనుకుందాం. నేనేమంటా ఉన్నా, అధికారం లేవు మేము ఎట్లాగో, ఓంగాటు పిలిస్తే మేము పట్టుకొని పోతాం అంటాను కదా. ఇంత యుద్ధం చేసి గందరగోళం చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఇంత అఘాయిత్యం చేసే అంత అవసరం ఏమొచ్చింది అంటాను నేనేది. అంటే నీ కాగితం మీద నీకు నమ్మకం లేదు, నీ పోలీస్ స్టేషన్ మీద నీకు నమ్మకం లేదు, ఇక న్యాయస్థానం మీద కూడా నీకు అసలే నమ్మకం లేదు, అంతే కదా. నోటీస్ ఎవరికి ఇచ్చిర్రు, ఎక్కడిచ్చిర్రు, కాగితం కావాలి కదా. నేను అనేది మున్సిపాలిటీ నుండి నోటీస్ ఎందుకు ఇవ్వాలి? మున్సిపాలిటీ నోటీస్ ఇస్తే నీ మున్సిపాలిటీకి ఎందుకు పోము? నేను అనేది ఏంటంటే సింపుల్ లాజిక్. లేదా నువ్వే పెద్ద మనిషి, నువ్వు పిలితే కూడా వస్తాం కదా. మేము పెద్ద మనిషి, ఎవరైనా పెద్ద మనిషే కదా. ఇరుపక్షాలని సమన్వయం చేయడానికి ఎవరైనా పెద్ద మనిషే కదా. ఎవరు పిలిచినా మేము వచ్చేందుకు సిద్ధంగా ఉంటే గిన్ని ఎందుకయ్యా, గిన్ని తతంగాలు? ఓ డొంక తిరుగుడు, ఇంకా తిరుగుడు, ఇవన్నీ తిరిగి అవన్నీ తిరిగి ఎందుకు? ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా,
గారిని అక్కడ కూర్చోబెట్టి పవన్ గారు ఈయన సలదాగా వీళ్ళేమో పిల్లసమ్మాయి అని చెప్తున్నారు. వాళ్ళేమో పిల్లర్ శెట్టి హరిబాబు వాళ్ళ కుటుంబం ఓకే ఓకే బ్రదర్, నేను ఇప్పుడే అన్నా కదా, ఇప్పుడు TV9 సతీష్ది పట్టా ఉన్నది, రేఖాంతరావు ఉన్నది రాసి దీనికి, నేను రాసితే ఎట్లా తెలుస్తుంది? ఇది భలే ఉన్నది కథ. పట్టా నీ పేరు మీద ఉంటే నేనెట్లా రాసితే చెప్పు, అంతేనా కదా? అంతే కదా. వెంకన్న పేరు మీద పట్టా ఉంది, వెంకన్న పేరు మీద పట్టా వాళ్ళ నాన్న పేరు మీద వెంకన్న పేరు మీద ఉంటే నేను తాత అని చెప్పి రాసిస్తే ఇదెట్లా సంగతి? పార్టీ ఆఫీస్ ఎవరు అసలు ఎవరికి రాసిలేదు ఇక్కడ, వాళ్ళే రాపించుకున్నారు కాగితం మీద, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాయించినట్టుగా అని చెప్పేసి. అసలు ఎల్టీఆర్ యాక్ట్ లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ కి సంబంధించి 170లో ఏ ట్రాన్స్ఫర్ జరిగినా కానీ నాన్ ట్రైబల్ కి ఎట్లయితే నిషేధం, ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా నిషేధం. ఒక ట్రస్ట్ తప్ప ఆర్గనైజేషన్ కూడా నిషేధం. కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చినట్టుగా, లేకపోతే బీజేపీ పార్టీకి రాసిచ్చినట్టుగా, బీఆర్ఎస్ పార్టీకి రాసిచ్చినట్టుగా ఈ చెల్లవి ఇక్కడ ఎక్కడ కూడా చెల్లవాయి. మరి వాళ్ళకే తెలిసి ఉండాలి. మరి సరే, ఇదంతా ఒక భాగం అయితే నేనేమంటా ఉన్నట్టు వాళ్ళ దగ్గర కాగితం ఉంది కదా, కాగితం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి వాళ్ళ కాగితం? 2023లో కాగితం వస్తే 2023 నుండి 2025 అయిపోతుంది, వచ్చింది 2026 వరకు అధికారమే వాళ్ళకు వచ్చే 2 సంవత్సరాలు వచ్చి అధికారం వచ్చి తెల్లవారి పొద్దునే చేయాలి కదా. వాళ్ళదే కదా వ్యవస్థ అంతా, వాళ్ళ చేతుల్లో ఉంది కదా చేయడానికి. బలవంతం చేయదలుచుకుంటే ఏముంది? ఇవాళ తన్నీరు, మమ్మల్ని వచ్చి తన్నీరు, ఏం చేయదలుచుకుంటే మేమేం చేస్తాం? మేము ఇప్పుడు అధికారులు, అధికార యంత్రాంగం అంత వాళ్ళ పక్షాన్ని ఉంది, ఏం చేయగలుగుతాం మేము చెప్పు? పట్టాదారు దగ్గర నుంచి చందాహారికి ఎప్పుడు కొండది ఒరిజినల్ కాగితం నా దగ్గర ఉంది, నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మీడియా వాళ్ళకి కూడా ఇచ్చి రాత్రి పంపించినాం కదా. రాత్రి పెట్టమని చెప్పిన, సాయి పెట్టలేదా ప్రెస్ బుక్ పెట్టమని చెప్పిన, దాడికి పోదు. కానీ DMFT నిధులు మొత్తానికి అయితే వదిలిపెట్టాం, ఇదైతే 100% గ్యారంటీ. ఏదో డైవర్ట్ చేద్దామని వీలేదో తమాషాలు చేస్తే 100 కోట్ల రూపాయల DMFT నిధులు మొత్తానికి వదిలిపెట్టాం. రేపు 7వ తారీఖున తలపెట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఏదైతే ఉందో దాని మీద బ్రహ్మాండంగా చేస్తాం. లేకపోతే మీరు ర్యాలీ చేద్దాం, ధర్నా చేద్దాం, ఏదో చేద్దాం. కానీ అది పెద్ద సమస్య. దానికోసం ఎందుకు లీగల్ గా వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కదా, పోలీస్ స్టేషన్ల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, లీగల్ గా పోదాం. మనం ఎందుకు దానికోసం? ఎవడో మన పిల్లగాని మీద 4 దెబ్బలు దన్నొచ్చు, దెబ్బలు దన్నంత లోపల మనం కక్ష తీర్చుకోవడం అనేది రాజకీయం కాదు కదా. మంచి చెడో భవిష్యత్తు తెలుస్తుంది వాళ్ళకి, భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుందని చెప్పి కాలానికి వదిలేసినప్పుడు మనం దానికోసం పెద్ద పాకలాడాల్సిన అవసరం లేదు. కానీ 7వ తారీఖు మొత్తానికి క్యాంప్ ఆఫీసులో ముట్టడి 100% చేస్తాం. క్యాంప్ ఆఫీస్ ముట్టడి వదిలిపెట్టాం. DMFT నిధుల మీద మంత్రులు స్పందించేంత వరకు, ఈ జిల్లా నిధులు వచ్చేంత వరకు RTA కూడా వేసిన, RTకి సంబంధించిన కాపీ ఉందరా మన దగ్గర? RTకి సంబంధించిన కాపీ ఉండే, నా సిగ్నల్ లేదు అదన్నా. RTA కూడా వేసినాం, దాని మీద RTA కూడా వేయించిన. జిల్లా కలెక్టర్ ఏం సమాధానం చెప్తే 2 సంవత్సరాల నుండి మరి ఎన్ని నిధులు వచ్చినాయి, ఆ నిధులు అడిగిపోయినాయి అని చెప్పేసి RTA కూడా వేసి నేను అది కూడా నీకు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాని మీద కూడా నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. నేను అది మొత్తానికి వదిలిపెట్టాను. ఇట్లాంటి ఎన్ని జరగని ఈ తుఫాన్లు, సునామీలు ఎన్ని వచ్చినా DMFT నిధులు తేలేంత వరకు వీళ్ళు వదిలిపెట్టే పనే లేదు. ప్రజా సంక్షేమంలో, ప్రజా అభివృద్ధి విషయంలో, ప్రజలకు రాబట్టాల్సిన దాని విషయంలో మొత్తానికైతే ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. దాంట్లో పెట్టేసిన గ్రూప్ లో వచ్చేసి, నా గ్రూప్ వాళ్ళకి వచ్చేసి చూసుకోండి. తీసుకోండి బ్రదర్.